వెంకట్ అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము. శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు. ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా. అపారమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన చతుర, మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర. ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం. సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు. సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయకులకు ఆరంగేట్రం అందించిన, సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. Under his leadership, Eenadu has grown to become one of the most widely read newspapers in Telugu states, and the group has expanded to include television channels, radio stations, and media outlets. Sri Ramoji Rao Garu is also known for his philanthropic efforts, particularly in the field of education. He established several institutions, including lot of donations. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 110 కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు, అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు. స్కాలర్షిప్స్ అందించడమే కాదు, విద్యార్థులకు స్కూల్స్, బిల్డింగ్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వివిధ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో. శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో, అలాగే రామోజీరావు గారితో. మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు. ఇప్పుడు పెద్దలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వారి పక్షాన శ్రీ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు, ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాల్ని సమర్పించి they're paying a rich tribute to the media baron, the legend, Sri Ramoji Rao Garu. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుష్పాంజలి ఘటిస్తున్నారు శ్రీ రామోజీరావు గారి చిత్రపటానికి. ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న సత్యమెరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయ వర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి
పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. ఆ మహనీయ మూర్తి యొక్క దివ్య స్మృతిలో వారి యొక్క దివ్యాత్మ సద్గతులు అందుకోవాలనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా అందరికీ పిలిచి మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్రతువులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. ఇది తెలుగు భాషకు చేసేటువంటి ఒక పుష్పార్చనలాగా, అక్షర శ్రామికునికి చేసేటువంటి ఒక అర్చనలాగా సరస్వతీమాతకు శ్రీ రామోజీరావు అందించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అందరూ వితరణం చేసుకుంటున్నటువంటి విధంగా భావన చేస్తూ ప్రముఖులంతా కూడాను పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వారిని స్మృతి చేసుకుంటూ వారిని దివ్య పదంలోకి తీసుకుంటూ సినీ రంగానికి చెందినటువంటి వివిధ పెద్దలందరూ కూడాను ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దీక్షలో ఉన్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు, పుర ప్రముఖులు, వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషమైనటువంటి రీతిలో కీర్తిని ఆర్జించినటువంటి పెద్దలు కూడా తరలివచ్చి తెలుగునాట ఉన్నటువంటి ఒకే ఒక్క సౌజన్య సింధువుగా భావించేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అక్షర శిఖరంగా మనం భావిస్తాం. వారి యొక్క దివ్య స్మృతికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రద్ధతోటి చేసేటువంటి ఒక క్రతువుగా అందరూ కూడాను ఇందులో భాగస్వాములు తీసుకున్నారు. సంస్మరణ సభని పురస్కరించుకుని విచ్చేసిన పెద్దలు, పాత్రికేయ మిత్రులు, అతిథులు, సినీ ప్రముఖులు అందరూ పుష్పాంజలి ఘటిస్తున్న క్షణం. వెంటనే మనమందరం కలిసి లేచి నిలబడి ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటించబోతున్నాము మరికొద్ది క్షణాల్లో. అందరినీ దయచేసి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం. 1 minute సైలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు శ్రీ రామోజీరావు గారి సంస్మరణ సభలో 1 minute సైలెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఒక ఆడియో విజువల్ చూడబోతున్నాము. పెద్దలు రామోజీరావు గారు ఏ స్థాయి నుంచి ఎక్కడికి ఎదిగారు, ఎంతగా ప్రభుత్వాన్ని, ప్రజలని, రాష్ట్రాన్ని, దేశాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు అనేది ఓ ప్రతీకగా. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. రామోజీరావు ఈ పేరు తెలియని ఊరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జనజీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడు ఆయన. భారతీయ పత్రికా రంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన మహాస్వాప్నికుడు. ప్రజాస్వామ్యం పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి కలం పట్టి కదం తొక్కి దుర్మార్గాలను దునుమాడిన దీక్షాదక్షుడు. 1936లో జన్మించి 2024లో తమ 88వ ఏట మహాప్రస్థానం చేసే వరకు పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజా ప్రయోజనం తప్ప మరేది ముఖ్యం కాదని చెప్పవచ్చు. ఈ ఒక్క లక్షణమే ఆయనను నాడు నందమూరి తారక రామారావుకు, నేడు నారా చంద్రబాబు నాయుడుకు చేరువ చేసింది. ఆనాడు 1982లో నాటి చారిత్రక పరిస్థితుల దృష్ట్యా తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కొత్త రాజకీయ పతాకానికి రామోజీరావు స్వాగతం పలికారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదులు పారుతున్న అన్నపూర్ణ ఒడిలో ఆకలి కేకలు వినిపించే దురవస్థ ఎందుకు అని ప్రశ్నించిన ఎన్టీఆర్ కు ఈనాడు పత్రిక వీరతిలకం దిద్దింది. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలన్న అన్నగారి ఆశయమే రామోజీరావును ఆయనకు ఆప్తుడిని చేసింది. స్థాపించిన 9 నెలలలోనే నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం సూపర్ హిట్ కావడానికి రామోజీరావు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇది ఆయన ఏ స్వప్రయోజనం ఆశించి చెయ్యలేదు. ఏడాదికో మారు ముఖ్యమంత్రుల్ని మారుస్తూ, తెలుగు నేతల్ని కించపరుస్తూ, ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన నాటి చీకటి రాజకీయాన్ని నిగ్గదీసి నిప్పులతో కడిగేసి తెలుగునాట కొత్త సూర్యుడు ఉదయించేలా ఉద్యమించిన ధీరుడాయన. అపూర్వమైన వీరి కలయిక తెలుగు నేలపై కొత్త రాజకీయానికి విత్తనాలు వేసింది. తెలుగు ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేయాలి, తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మారుమోగాలి అని కలలు కనేవారు రామోజీరావు. అందుకే నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను, ముందు చూపును అభినందించేవారు. ప్రజా సమస్యల్ని గుర్తించడం, పరిష్కార మార్గాల్ని అన్వేషించడం, వాటిని నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవడం, సాధించే వరకు సేదతీరకుండా శ్రమించడం, చంద్రబాబులోని ఈ లక్షణాలే ఆయనను రామోజీరావు మనసుకు దగ్గర చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యువతకు ఉపాధి మార్గంగా మలచడం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం వంటి అంశాలలో చంద్రబాబు విజన్ను, విధానాలను రామోజీరావు ప్రశంసించేవారు. ఎంత ఆత్మీయత ఉన్నా ఏ రోజు ఏకపక్షంగా ఒక పార్టీ కోసమో, ఒక ప్రయోజనం కోసమో పత్రికని అణుమాత్రం వినియోగించలేదు ఆయన. అన్ని రాజకీయ పక్షాల ఆలోచనలకు, అభిప్రాయాలకు అక్షర వేదిక కల్పించారు. ఒకసారి 2004 నాటి రాజకీయ పరిస్థితుల్ని, ఈనాడు వివిధ పక్షాల వార్తలకిచ్చిన ప్రాముఖ్యాన్ని చూస్తే రామోజీరావు నిష్పక్షపాత నిక్కచ్చితనం ఎవరికైనా అర్థమవుతుంది. ఏ రోజైనా, ఏనాడైనా ప్రజలే ఆయనకి ప్రథమం. అందుకే చంద్రబాబు ప్రజల కోసం చేపట్టిన ప్రతి ప్రగతికారక విధానాన్ని, అభ్యుదయ మార్గాన్ని సమర్థించారు రామోజీరావు. ఆయన మన మధ్య లేకపోయినా ఆ కీర్తి, ఆ ఖ్యాతి తెలుగు జాతి ఉన్నంత వరకు అఖండంగా వెలుగుతూనే ఉంటాయి. వారి ఆశయాలు, ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ. ఈరోజు ఒక తెలుగు తేజం మహా నిష్క్రమం. మనం ఒక తెలుగు తేజాన్ని, అక్షర శిఖరాన్ని కోల్పోయాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఇంతమంది సమక్షంలో ఒక సంస్మరణ సభని ఏర్పాటు చేయడం, ఈ నిలువెత్తు వ్యక్తిత్వానికి ఏం చేయగలం?
ఇది మాత్రమే చేయగలం. తరతరాలకి, రాబోయే తరాలకి చరిత్రలో నిలిచిపోయే పాఠం ఈ వ్యక్తిత్వం, మహోన్నత శిఖరం. శ్రీ రామోజీరావు గారి ఈ సంస్మరణ సభలో పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా వేదికపైకి విచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్వాగతం పలుకుతున్నాను. శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్, మాన్య మంత్రివర్యుల్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తుశేషులు రామోజీరావు గారి సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ సభ్యులు, రాష్ట్ర దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి ఉంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలతో ప్రారంభించుకుని విద్యార్థి దశ నుంచే సమాజ సేవ పట్ల మక్కువను పెంచుకుని పత్రికా రంగంలో ప్రవేశించి 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించి ఈనాటికి 50 సంవత్సరాలు అవిరామ కృషి చేసి తెలుగువారికి ఒక చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. పత్రికా రంగంలోనే అనేక అన్నదాత ప్రోగ్రాం కానీ, వసుంధర మహిళల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈనాడు సంస్థను పెట్టి ఈనాడు టీవీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి, అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని ఏర్పాటు చేసి చలనచిత్ర రంగంలో ఒక మకుటం లేనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతో ఆదర్శవంతమైనటువంటి చిత్రాలు, మయూరి లాంటి ఆదర్శవంతమైనటువంటి చిత్రాలు నిర్మాణం చేసినటువంటి ఆ మహనీయుడు రామోజీరావు గారు. తెలుగువారికి ఎప్పుడు కష్టాలు వచ్చినా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆయనకు తోడుగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నప్పుడు ఆయన చేసే కార్యక్రమాల్ని ప్రోత్సహించారు. అనేక కష్టాలు, ఇబ్బందులు రాజకీయాలతో జతకట్టాలని చూసినా మచ్చ లేకుండా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలుగు వారిలో ఆనందం కోసం ఇవాళ అక్షరాన్ని ఆయుధంగా చేసినటువంటి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి కూడా రామోజీరావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అదే కాకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసి మనల్ నుంచి దూరమైనటువంటి రామోజీరావు గారికి అమరజీవి, ఆయన పెట్టినటువంటి సంస్థలు ఎప్పుడు కూడా అజరామంగా మిగిలిపోతాయి కాబట్టి ఆయన అమరజీవి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే ఒక వ్యక్తి మహోన్నత శిఖరం ఒక్కసారి ఎక్కగలరేమో, కానీ అలాంటి శిఖరాలు ఏర్పరచుకుని ప్రతి వ్యాపార సామ్రాజ్యంలోనూ అటు సినిమా అనండి, వాణిజ్యం అనండి, వ్యాపారం అనండి, టీవీ అనండి, ఎందులో అయినా సరే ఉన్నత శిఖరాలకి చేరుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం శ్రీ రామోజీరావు గారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఈరోజు ఎందరో వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంస్మరణ సభకి విచ్చేశారు. సహజ నటిగా పేరు పొంది నిర్మాతగా ఎన్నో చిత్రాల్ని నిర్మించి ఈటీవీతో తన అనుబంధాన్ని, రామోజీరావు గారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి శ్రీమతి జయసుధ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki, Honorable Deputy Chief Minister Sri Pawan Kalyan Gariki, Gaurava Ministers ki, Kiran Gariki, Ramoji Rao gar family members andariki, alage ma film fraternity media variki, ikkada vachesina మీ అందరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ కమెమరేషన్ మీటింగ్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సెలబ్రేటింగ్ రామోజీరావు గారు. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పగలం. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఎన్నో వాల్యూమ్స్ ఉంటాయి. ఆ వాల్యూమ్స్కి లెక్క ఉండదు. అంత గొప్పవారు. ఇఫ్ యూ డ్రీమ్ యూ అచీవ్, యూ క్యాన్ అచీవ్ అన్న దాని మీద ఆయన ఫుల్ ఫేత్తో ఎంతో కష్టపడి క్రమశిక్షణతో ఆయన ఎదగడం, ఆయన వల్ల ఎంతో మంది ఎదిగారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. అలాగే మా ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మందికి సెకండ్ ఇన్నింగ్స్, పునర్జన్మం అన్నది అలాంటిది ఆయన దీవించడం చాలామంది లైఫ్ చేంజ్ అయింది. రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నాకు నటించడానికి అవకాశం 2-3 సినిమాల్లో నేను నటించడం, అలాగే మేము ప్రొడ్యూస్ చేసిన సినిమాలు మయూరి ఫిలిమ్స్, అలాగే ఈటీవీ, ఇలా చెప్పుకుంటూ పోతే నా లైఫ్లో నా ఫిలిం కెరీర్లో కూడా ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈజ్ అ లెజెండ్. వారి గురించి ఈరోజు మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తెలుగువాడు కావడం మన అదృష్టం అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా మీరు చెప్పినట్టుగా ఒక్కసారి మాట్లాడితే చాలు రామోజీరావు గారితోటి, ఒక్కసారి కలిస్తే చాలు, వారి ముద్ర మనపై ఉండిపోయేట గొప్ప గొప్ప వ్యక్తిత్వం అయింది. నౌ లెట్ మీ, ఈరోజు మన మధ్యలో కేవలం సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే కాదండి, జాతీయ మీడియా నుంచి, నేషనల్ మీడియా నుంచి దిగ్గజాలు మనతో ఉన్నారు. ఒక గొప్ప దిగ్గజాన్ని స్మరించుకోవడానికి లెట్ మీ ఇన్వైట్ శ్రీ ఎన్ రామ్ గారు, పద్మభూషణ్ అవార్డీ, ఫార్మర్ ఎడిటర్ ఇన్ చీఫ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ది హిందూ పత్రిక ఫార్మర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ రామ్ గారు. వారి తర్వాత శ్రీ మురళీమోహన్ గారిని సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. Honorable Chief Minister of Andhra Pradesh, first, warmest congratulations on your runaway victory in the recently concluded Lok Sabha and Assembly elections. Honorable Deputy Chief Minister, Honorable Ministers, Members of Parliament and Members of the Legislative Assembly, friends, media colleagues and friends, it's an honor to be invited here to say a few words about Sri Ramoji Rao at this commemoration meeting organized by the government of Andhra Pradesh. I first got to know Sri Ramoji Rao personally when he was president of the Editors Guild of India. That was in the late 1980s. It was a time of deep churn and excitement in Indian politics, triggered mainly by journalistic investigations of corruption and abuse of power in high places. Bofors, which was being aggressively investigated by the press, and I had a role in that investigation, had come to the center of Indian politics. Thoughts of the coming general election were in everybody's mind. In July 1988, the Rajiv Gandhi government introduced the Defamation Bill 1988. It was an amendment proposed to the law of criminal defamation
that had more draconian provisions than the existing law. These provisions were specifically targeted at investigative journalists and the media organizations they worked for, the newspapers they worked for. So much responsibility for seeing the protest movement through vested with the Editors Guild of India, which then as now had its work cut out. I worked closely with Sri Ramoji Rao during this inspiring movement and was deeply impressed by his leadership qualities, firmness and steadfastness on the principles at stake, clarity on the goal to be achieved, and that goal was unconditional withdrawal of the defamation bill, but also wise diplomacy in allowing the government to save face. That was precisely what happened. The leadership of the movement and the lakhs of journalists involved stood firm. And to the credit of Prime Minister Rajiv Gandhi, when he realized what he was up against, he summoned an emergency cabinet meeting where he announced that the defamation bill would be withdrawn immediately. He also signed a press release stating that a free press is an integral part of the inner strength and dynamism of our democracy. I remember even now Sri Ramoji Rao's quiet and complete satisfaction over the goal achieved, but no sense of triumphalism, not in the least. I don't want to spend a lot of time going into the founding of Eenadu in 1974 in Visakhapatnam, but it was a transformational moment because innovation, the embrace of new technology, combined with an uncompromising pursuit of high production values and excellence in reporting, particularly ground reporting, on the field. Robin Jeffrey, the Australian political scientist, in his book, India's Newspaper Revolution, has a lot to say about the pioneering qualities of Sri Ramoji Rao and Eenadu, its marketing methods, its bringing out district editions, covering local news close to the people, its pursuit of credibility and serving up interesting stories, but that were important. But this, I think, was a transformative contribution to India's Indian language newspapers, and subsequently, as everybody knows, he went into television, ETV. But what stood out was a clear vision that newspapers had every right to take political positions, but they must remain independent from government pressure and assault. And whatever assaults came his way, we know what happened earlier and more recently towards the end of his life. He stood brave, basically saying that let them take away everything, I'm willing to face it, but I will not give up these principles and the stand that I've taken. And that is something that is rare today in Indian journalism. His love of the Telugu language, his contribution to the Telugu language, Eenadu is introducing a new vocabulary, has been written about. I won't say anything about his contributions to the world of cinema and building a great infrastructure for it, the Ramoji Film City. But above all, for me, what I want to highlight here in the few moments allotted to me is that he stood for an independent and upstanding press and media in general, news media. He believed in the credible information function of journalism. He believed in its critical investigative function. He believed in its educational function. And it also contributed to setting a good agenda. That's what he believed in. Sri Ramoji Rao was targeted viciously because those who could not stomach the spirit of independence he practiced all his life and the politics he championed thought they had detected a vulnerability given that he had other
and diversified business interests. And that was targeted. They thought they could cripple his financial base, but they proved mistaken. His inner strength and resilience and the internal strength of the organizations he had built and the governance that he had put in place prevailed over such attacks. I learned from his young family members, that he faced death stoically. I learned from them that he spoke to them about death, often saying essentially that since it was inevitable, there was nothing to fear. One of his granddaughters yesterday at the hotel I was staying related this to me, and I think he waited and achieved what philosophers term a good death. We will not be honoring and commemorating the legacy of Sri Ramoji Rao, an outstanding and historic figure in the media, in the history of the Indian press and the media in general, if we do not stand up and fight for the values of freedom, democracy and independence that he stood for. And I particularly look forward to the veteran political leader, Chief Minister Chandrababu Naidu, for supporting, that he will support this, and wherever the press or the media or journalists come under attack from, for example, from anti-terrorism laws or laws claiming to protect national security, he will stand up in support. He will support this cause. I think he believes in it, and we are hopeful on that note. This is our best tribute to Sri Ramoji Rao, and I'm proud to have been a friend of his who knew him for several decades. Thank you. క్లుప్తంగా ఒకే ఒక్క ముక్కలో వారు చెప్పిన దానిలో చాలా సారాంశాన్ని తెలుగులో చెప్తాను, చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ కోసం అవినీతి కుంభకోణాలపై గళమెత్తడానికి 1980ల దశకంలో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి రామోజీరావు గారు అధ్యక్షత వహించినప్పుడు బోఫోర్స్ కుంభకోణం కానివ్వండి, మిగతా వాటిపై చాలా బలమైన గళం వినిపించారు అందరూ కలిసి. అదే సమయంలో డెఫమేషన్ కేసు అంటే పరువు నష్టం దావాలు తీసుకొద్దాము పత్రికలపై అని పత్రికా స్వేచ్ఛని కాలరాస్తున్నప్పుడు చాలా బలంగా నిలబడి పోరాడారు. అయితే ఆ విజయం సాధించిన తర్వాత నిగర్విగా చాలా సంతోషించారు, కానీ గర్వంగా ఏ రోజు లేదు అని చెప్పారు. ఇంకా చాలా మాట్లాడారు, కానీ ఐ థింక్ ఈ పాయింట్ ఒక్కటి తెలుగువారిగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. పత్రికా స్వేచ్ఛ కోసం ఎదురొడ్డి నిలబడ్డటువంటి, వ్యాపారాలు ఉన్నా కూడా నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీ రామోజీరావు గారు. శ్రీ మురళీమోహన్ గారిని రావాల్సిందిగా. జయభేరి ప్రొడక్షన్స్ పై ఎన్నో చిత్రాల్ని నిర్మించారు, అంతకంటే గొప్ప నటులు శ్రీ మురళీమోహన్ గారు. సభకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు శ్రీ లోకేష్ గారికి, ఈ రోజున మనం సంస్మరణ సభ జరుపుకుంటున్న శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది 100కి 100 పాళ్ళు రుజువు చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా, ఉద్యోగ నిమిత్తం కొన్ని రోజులు ఉద్యోగాలు చేసినా, తన ఊహలకి, తన ఆశయాలకి వ్యాపార రంగంలో దిగాలి, పత్రికా రంగంలోకి దిగాలి అని చెప్పి, మీడియా రంగంలోకి రావాలి అని చెప్పి ఆయన రావటం, ఆర్థిక బిజినెస్లో కూడా రావాలి అని చెప్పి మార్గదర్శి లాంటి ఒక అద్భుతమైన సంస్థ నిర్మించడం, ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కూడా దివాలా తీసిన ఈ రోజుల్లో గత 50 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న మార్గదర్శిని కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఎవరి వల్ల కూడా కాలేదు అని చెప్పి, అలాంటి నీతిగా నిజాయితీగా ఉండే సంస్థలు ఎప్పటికైనా గట్టిగా నిలబడతాయని కూడా నేను తెలియజేస్తూ, మరి అలాంటి వ్యక్తి సినిమా రంగంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. డిస్ట్రిబ్యూటర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ,
ఆయనకున్న శక్తి సామర్థ్యాలకి పెద్ద పెద్ద హీరోలందరినీ బుక్ చేసి అతిపెద్ద బడ్జెట్లో కూడా సినిమాలు తీయగలడు. కానీ ఆయన ఒక్కటే ఆలోచించాడు, పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళటం కాదు, కొత్త వాళ్ళతోటి చిన్న వాళ్ళతోటి సినిమాలు తీసి సమాజానికి పనికొచ్చే, సమాజాన్ని మేల్కొల్పే లాంటి చిత్రాలు తీయాలని చెప్పి అద్భుతమైన చిత్రాలు నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అలా తెలుగు భాష గురించి, తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో సంకరమైపోతోంది, మన తెలుగు భాషను చక్కగా నిలబెట్టుకోవాలి అని చెప్పి తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా ఈనాడు పేపర్తో పాటు అన్నదాత ప్రతి ఆదివారం నాడు కూడా రైతు సమస్యల్ని, పంటలు ఎలా పండించాలి, పంటలకు వచ్చే రోగాల్ని ఎలా చేయాలి అనేది ఆయనే స్వహస్తాలతో ప్రతిదీ కూడా రాసేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అలాగే ఈనాడు పేపర్లో ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ అంతా కూడా ఆయన స్వహస్తాలతోనే రాస్తారు తప్ప ఇంకొకరి బాధ్యత వహించరు. రామోజీ ఫిలిమ్స్ అని వాళ్ళ వరల్డ్ వైడ్గా మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన సిటీ నిర్మించిన ఖ్యాతి కూడా మన రామోజీరావు గారికే తగ్గింది. రామోజీరావు కొంతమంది బతుకుండగానే చనిపోయిన వాళ్ళ లెక్క, కానీ మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుండే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రామోజీరావు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేమన్నది ఆయన ఆత్మ మన చుట్టూనే జరుగుతుంది, ఆ రామోజీ ఫిల్మ్ చుట్టూనే జరుగుతుంది. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటుందని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సానుభూతిని ప్రకటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. ఇక నేషనల్ మీడియా నుంచి మన ముందుకి మరొక దిగ్గజం మాట్లాడడానికి రాబోతున్నారు. రాజస్థాన్ పత్రిక ఆయన ఎడిటర్గా నిర్వహిస్తున్నారు. అలాగే మన తెలుగులో ఎలాగైతే ఈనాడు ఘంటా పదంగా ఢంకా మోగించిందో అంతే పవర్ఫుల్గా రాజస్థాన్ పత్రికని ఎడిటర్గా నడిపిస్తున్నారు. ప్రముఖ రచయిత, లెట్ మీ వెల్కమ్ శ్రీ గులాబ్ కొఠారి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ శ్రీ రామోజీరావు గారు. सम्मानीय मुख्यमंत्री महोदय, सम्मानीय किरण गारू जी, सम्मानीय मंच पर सभी विशिष्ट अतिथिगण, आंध्र प्रदेश के दूर दूर गांवों से आए राम जी के लिए संवेदनाशील हृदय लेकर भावपूर्ण हृदय से उपस्थित सभी को मैं सादर प्रणाम करता हूं। रामू जी से भी मेरा परिचय करीब 40 साल पहले जब यहाँ एनटी रामाराव चुनाव लड़ने के लिए खड़े थे तब हुआ था। एनटी रामाराव जी का पूरा चुनाव पूरे आंध्र प्रदेश में घूम करके मैंने देखा था और उसी समय में मैंने रामू जी की कलम से भी पूरा परिचय किया था। उनकी भाषा, उनका दूरदर्शिता का जो उदाहरण था वो मैं आज भी कभी भूला नहीं। उसके बाद से तो मैं बराबर उनके संपर्क में रहा। रामू जी की कलम में जो ताकत थी, उनका जो हौसला था, जनता के प्रति उनके मन में जो दर्द था, वो हमेशा एक ही बात कहते थे कि मेरी कलम केवल जनता के लिए है। और मुझे एक बार नहीं कई बार मैंने उनको सरकारों से संघर्ष करते हुए देखा। जीवन के अंतिम दिनों में भी वे संघर्षशील ही थे और उनके सामने एक नई कई चुनौतियां एक साथ खड़ी थी। ये ईश्वर की कृपा कहिए कि अंतिम सांस लेने से पहले उन्हें कुछ राहत मिल पाई। रामू जी एक दृष्टा थे आंध्र प्रदेश के लिए। अब तो तेलंगाना आंध्र दो हिस्से हो गए, पर उन्होंने जिस तरह से परंपरा
और विज्ञान, आधुनिक जीवन दोनों का समावेश करने का प्रयास किया। ये आपके सामने है, फिल्म सिटी की परंपरा की बात नहीं थी, वो इस देश के लिए एक बहुत बड़ा योगदान था। लोग बरसों अभी तक, पीढ़ियों तक याद करेंगे उनके इस योगदान को। पर मैंने उनका दूसरा जो परंपरागत रूप भी देखा, उनकी 3 पोतियों की शादी देखी मैंने, जब तीनों ही पोतियों के दूल्हे के उन्होंने पांव धोए, जमीन पे बैठकर उनके चरण पखारे। ये इस देश की बहुत बड़ी महान देन है, इस दिव्यता है। मैं इसको दिव्यता कहूंगा कि दिल से वो इतने गहरे भी थे, इस आस्था से जुड़े हुए भी देखा मैंने। व्यापार के स्तर पर तो खैर बहुत ही कुछ उदाहरण उन्होंने छोड़े, और शायद उनकी सरकार से टक्कर लेने का जो सबसे बड़ा जीत का कारण यही था कि उनके व्यापार में कहीं कोई कालापन किसी को पकड़ में नहीं आ पाया। पर ये भी ईश्वर को कहिए कि ईश्वर हर युग में, हर काल में हमको कोई न कोई एक विभूति देता है, जो अपराधियों से, समाज कंटकों से, जनता के हक में लड़ते हैं। और उनमें से मैं समझता हूँ रामोजी राव एक थे। मेरे लिए तो बहुत बड़ा संबल थे, क्योंकि अब आप देखिए 40 साल पहले तो मेरा प्रवेश ही था पत्रकारिता में, और तब से मेरे करीब करीब हर लेखन पे मैं उनके साथ मेरा आदान प्रदान था। जब हमने अपनी सरकारों से लड़ाई लड़ी, तब हमारा सबसे बड़ा जो संबल था मेरा, वो रामोजी राव थे। तो मैं तो आज भी ईश्वर से एक ही प्रार्थना करता हूं कि इस देश में हर प्रांत में, हर जिले में कोई न कोई रामोजी राव पैदा होना चाहिए। देश इतना बड़ा है, इतनी विभिन्नताएं हैं कि एक रामोजी राव इस देश के लिए कम हैं। और जो भी इस क्षेत्र में उतरे, उसी संकल्प के साथ उतरे कि मैं रहूं या न रहूं, मेरी जनता के हित को कभी आंच नहीं आनी चाहिए। इसी के साथ मैं पुनः उनको श्रद्धा से नमन करता हूं, ईश्वर से कामना करता हूं कि उनको अपने चरणों में शरण दे। नमस्कार। धन्यवाद जी, श्री गुलाब कोठारी जी, थैंक यू సో మచ్. అండ్ నౌ టీవీకి ఒక టీవీ నేర్పించి, ఈ టీవీ ఇంటింటానే కాదు రాష్ట్రంలో ప్రతి ఇంట ప్రతి భాష ఘంటా పదంగా మోగించాలి అనేటువంటి దార్శనికుడు శ్రీ రామోజీరావు గారు. అలాంటి ఆ టీవీతో, ఈ టీవీతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పాలు పంచుకుంటున్నటువంటి నిర్మాత, ఆ టీవీ, ఈ టీవీతోనే పుట్టిన మాలాంటి బిడ్డలందరికీ ఆయన ఈ రోజు భోజనం పెడుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టెలివిజన్ ఇండస్ట్రీ, ఐ రిక్వెస్ట్ శ్రీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆఫ్ మల్లెమాల టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వేదిక పైనున్న పెద్దలకి, రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. రామోజీరావు గారు మా నాన్నగారికి బాగా ఆప్తులండి. ఆ క్రమంలో వాళ్ళు తరచూ కలుస్తుండేవాళ్ళు. ఆ క్రమంలో నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఆయనతో పరిచయం, రామోజీరావు గారితో పరిచయం. ఎందుకో ఒక 6 నెలల ముందు, ప్రాబబ్లీ ఐ థింక్ 6 నెలల నుంచి 9 నెలల ముందు నాకు ఒకసారి అనిపించింది రామోజీరావు గారిని కలవాలని, ఆయనతో ఒకసారి మాట్లాడాలా అని. అప్పుడు ఈటీవీ హెడ్ మా బాపినీడి చౌదరి గారితో కలిసి, సార్ రామోజీరావు గారితో ఒకసారి కలవాలని ఉంది సార్, కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఒక 3-4 గంటలు మాట్లాడాలని, మనస్ఫూర్తిగా తృప్తిగా ఒక 3-4 అవర్స్ మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. అర్జెంట్ ఏం లేదు సార్, ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పండి సార్ అంటే, ఒక 2 వారాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పుడు మా పాపను కూడా వెంటబెట్టి తీసుకొని వెళ్ళాను. ఐ టుక్ మై డాటర్ అలాంగ్.
తీసుకొని వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి, రామోజీరావు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిచయం చేశాను. సార్, మై డాటర్, మా పాపకి, నా కూతురికి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ అని అన్నాను. సచ్ ఎ మ్యాన్ విత్ సచ్ బిగ్ స్టేచర్. ఆయన వెంటనే పాపని దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని హీ టోల్డ్ జీవితంలో ఇంటెలిజెన్స్ కన్నా కూడా హార్డ్ వర్క్ అనేది, కష్టపడే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంటెలిజెంట్ పీపుల్ అయినా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ కష్టపడే వ్యక్తులు ఎక్కడా నష్టపోయిన దాఖలా అనేది లేనే లేదమ్మా. నేను కూడా జీవితంలో చాలా కష్టపడి, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడిని. అందుకని ఆ కష్టాన్ని ఇష్టంగా చెయ్యి, అంతేగాని ఇబ్బందికరంగా ఫీల్ అవ్వద్దు. సో కష్టపడమ్మా అని ఆయన చెప్తుంటే మా పాపకి ఆయనేంటి, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తండి. ఆయన ఆలోచన ఇస్ సో డీప్, సముద్రం అంత లోతు ఆయన ఆలోచన, డీప్గా ఆలోచిస్తారు. అలాంటిది అంత సింపుల్గా మా పాపను కూర్చోబెట్టుకు చెప్తుంటే ఒళ్ళు జలదరిచ్చింది. అంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. అ గ్రేట్ పర్సన్ అండి ఆయన, అ విజనరీ, అ హ్యూమానిటేరియన్. ఎందుకంటానంటేనండి, ఎక్కడో కృష్ణ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తనే రాసుకున్నారు. అందరూ అంటారు భగవంతుడు రాస్తారని, లేదు. దిస్ జెంటిల్మన్, ఈయన మహానుభావుడు, ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు. ఆయన క్రమశిక్షణతో, చాలా కఠోరమైన క్రమశిక్షణతో ప్రతి మెట్టు ఎక్కి సాధించాడు. తను అనుకున్నదల్లా సాధించాడు. ఒక వ్యక్తిగా కాకుండా, వ్యవస్థగా కాకుండా ఒక శక్తిగా మారాడు. అండ్ ఆయన మానవతావాది. ఎందుకంటానంటే ఆయన కింద, ఆయన ఆర్గనైజేషన్లో, ఆయన నీడలో, ఆయన అండతో మోర్ దెన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 40,000 కుటుంబాలు బతుకుతున్నాయండి. జనరల్లీ ఇలాంటివి ప్రభుత్వాలు చేస్తాయి, అంతేగాని ఇండివిజువల్ చేయరు. అలాంటిది రామోజీరావు గారు ఒక నెల కాదండి, ఒక సంవత్సరం కాదండి, డెకేడ్స్ టుగెదర్ ఇన్ని కుటుంబాలని ఉపాధి కల్పించి నెల నెల వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసుకున్నారు. అంటే ఇంతకంటే మానవ సేవ ఏది ఉండదండి. దట్స్ వై ఐ కాల్ హిమ్, హీఈస్ అ హ్యుమానిటేరియన్. అలానే హీఈస్ ఆల్సో అ రెవల్యూషనిస్ట్ అండి. అంటే సమాజంలో మార్పు కోసం ఆయన కళాన్నే బలంగా తీసుకొని, ఆయుధంగా తీసుకొని, ఆయన దగ్గరుండే రిపోర్టర్స్, ఆయన దగ్గరున్న జర్నలిస్టులు, ఆయన దగ్గరున్న ఎడిటోరియల్ స్టాఫ్ని తన బలగంగా తీసుకొని జీవితకాల పోరాటం చేశారు ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ఇన్ని క్వాలిటీస్ ఉండే వ్యక్తి చాలా అరుదండి. అలాంటిది, ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం, మన తెలుగు వ్యక్తి కింద పుట్టడం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టం అండి. హీ వాజ్ అ విజనరీ, హీ హ్యాడ్ అ విజన్, హీ వాజ్ అ డిసిప్లిన్డ్ మ్యాన్ అండ్ హీ హ్యాడ్ ప్రిన్సిపల్స్. హిజ్ విజన్ ఈ స్టిల్ రెలవెంట్. అంటే మన రాష్ట్రానికి, మన తెలుగు జాతికి, మన ప్రజలకి ఆయన విజన్ కానీ, ఆయన ప్రిన్సిపల్స్ కానీ చాలా అవసరం అండి. అండ్ ఐ బిలీవ్ దట్ దే ఆర్ రెలవెంట్. అండ్ ఐఎమ్ ష్యూర్ హిజ్ లెగసీ, రామోజీరావు గారి లెగసీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ద నెక్స్ట్ జనరేషన్, వెదర్ ఇట్ ఈస్ కిరణ్ గారు, వెదర్ ఇట్ ఈస్ శైలజ గారు ఆర్ విజయేశ్వరి గారు, ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, ఆల్ ద కిడ్స్, I'm sure they're all going to take it forward the way he always wanted it. And I pray to God that he is going to live for a long time, even after his death. We'll all be remembering him for a very long time. God bless Andy. Thank you very much. Thank you. Thank you very much, Shyamprasad Reddy garu. డ్యూటీ, డివోషన్ అండ్ డిసిప్లిన్ మనిషికి ఎంత ముఖ్యమో మనకి అణువణువున ఆయన ఇన్స్పైర్ చేస్తూనే వచ్చారు రామోజీరావు గారు. అలాగే ఉషా కిరణ్ మూవీస్తో ఎంతో అనుబంధం రామోజీరావు గారితో కూడా. ఎంత ఎత్తుకి ఎదిగినా, ఆస్కర్ స్థాయికి ఎదిగిన రూట్స్ని మర్చిపోకుండా ఈరోజు తన ఆత్మీయంగా తన అనుబంధాన్ని మనందరితో పంచుకోవడానికి విచ్చేశారు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం.
నమస్కారం అండి, సభకు నమస్కారం అండి. ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారి సంస్కరణ సభకి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చిన రామోజీరావు గారు, ఆయనతో నేను గడిపిన క్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తుంటాను. ఆ క్షణాల నుంచి నేను నేర్చుకున్న విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు ఒకటి ఏంటంటే, మద్యపాన వ్యతిరేక ఉద్యమంకి ఆయన వంతు కంట్రిబ్యూషన్గా ఆయన రకరకాల ఆర్టిస్టులతో, ఉద్యమకారులతో, రచయితలతో, సంగీత దర్శకులతో, గాయకులతో ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పాటలు రికార్డ్ చేసి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారండి. నన్ను కూడా రమ్మని ఒక పాట రికార్డ్ చేయమన్నారు. నేను అన్నాను, సార్ నేను మెడ్రాస్ వెళ్ళి 4 రకాల ట్యూన్లు నేను మీకు చేసి పంపిస్తానని అన్నాను. ఆయన కోసం చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉండగా నాతో అన్న మాటలు ఏంటంటే, వద్దండి, ఒకే ఒక ట్యూన్ చేసి పంపండి, నేను మీకు దీనికి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, అభ్యర్థించేవాడికి ఆప్షన్స్ ఉండవు, అలా చేయకూడదు, ధర్మం కాదు అన్నారు. ఆ మొక్క ఆయన నాతో చెప్పడానికి 2 నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదు, ఆయనకేమీ లాభం లేదు. అంతటి మహోన్నత వ్యక్తి ఆయన. ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే, మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యువుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయనే ఆపారు ఆయన. అదేవిధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుందండి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది, బ్రతికినంత వరకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కీరవాణి గారు. ఇక అలాగే రూట్స్, మన పునాదుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎంత ఎత్తుకి ఎదిగినా అంటారు. అలాంటి బలమైన పునాది ఈటీవీతో మొదలు పెట్టారు. మరోసారి ఆస్కర్ స్థాయికి వెళ్ళి మనందరినీ కూడా చాలా తెలుగు వారిగా గర్వపడేలా చేశారు. మన రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. రామోజీరావు గారు ఎన్ని శిఖరాలు అధిరోహించారు, ఆయన అధిరోహించడమే కాకుండా ఆయనతో పాటు ఎంతమందిని చేతులు పట్టుకొని ముందుకు తీసుకెళ్లారు, బైక్ తీసుకెళ్లారు, రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అన్నది ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. ఆడియో వీడియో విజువల్లో కూడా చూసాం, తర్వాత కూడా ఇంకా చెప్పబోతారు. అంతకన్నా నేను ఎక్కువ చెప్పగలనని అనుకోవట్లేదండి, అంత సాహసం చేయట్లేదు. ఒకటే అడుగుతున్నా అండి, అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం? 100% అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి, రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం, సబబు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. రాజమౌళి గారు చాలా తక్కువ మాటలు, ఎక్కువ సత్తా ఉన్నటువంటి వ్యక్తి. సేమ్ రామోజీరావు గారి ప్రిన్సిపల్ కూడా అదే. నిర్మోహమాటంగా చాలా అతి తక్కువ టైం ఇచ్చిన, ఎప్పుడు నవ్వుతో చెరగనిటువంటి ముద్ర వేయగలిగేటువంటి అతి తక్కువ మాటలతో పొదుపరి కానీ చాలా గట్టి విలువలు ఉన్నటువంటి మనిషి. మరి ఈరోజు మనతో ఉన్నటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు. శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే తాడికొండ, వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు.
సభకు నమస్కారం. అక్షర శిఖరం రామోజీరావు గారి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహించడాన్ని చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ సభకు ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రామోజీరావు గారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, వివిధ హోదాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఆయనకి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, కృషితో, పట్టుదలతో, క్రమశిక్షణతో ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చో రామోజీరావు గారి జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థం అవుతుంది. ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన జీవితం మనందరికీ తెరిచిన పుస్తకం. మానవుడు మహనీయుడిగా ఉన్నాడనే, మహనీయుడిగా తయారవుతాడనే ఒక పాటలోని మాటకి ప్రత్యక్ష రూపం రామోజీరావు గారు. ఆయన ప్రవేశించిన ప్రతి రంగంలోనూ ఉన్నతంగా ఉండాలని, ప్రజాహితం ఉండాలని కోరుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా 3 ముఖ్యమైన అంగాలున్న కాదు 4వ సింహం కూడా ఉంటుంది. అది పత్రికలు, మీడియా అని స్పష్టంగా నిరూపించి, ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో పడిందో ఆ ప్రమాదాన్ని నుంచి రక్షించడానికి తనదైన కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఎమర్జెన్సీ టైంలో కానీ, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అక్రమార్కుల చెరబట్టినప్పుడు కానీ ఆయన పత్రిక ద్వారా చూపించిన, మీడియా ద్వారా చూపించిన చొరవ కానీ, ప్రజల్ని చైతన్యం చేయటం కానీ మనందరికీ స్ఫూర్తిదాయకం. సినిమా రంగంలో ప్రవేశించినప్పటికీ కూడా సమాజహితమే కోరారు. ప్రతి రంగంలో కూడా సమాజహితం కోరారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాసనసభ్యుడిగా ఉన్నాను. అమరావతి అనే పేరు పెట్టడానికి రామోజీరావు గారు ఎంతో పరిశోధన చేసి తెలుగువారికి అత్యంత అవసరమైన మరి ముఖ్యమైన పేరు అమరావతి అని నామకరణం చేయటాని కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సూచించినని నేను విన్నాను, తెలుసుకున్నాను. కాబట్టి అమరావతి అనేది అజరామరం అని మన ప్రజలు నిరూపించారు. దానికోసం ఆయన కూడా శ్రమించారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేసేది ఏమంటే, అమరావతిలో రామోజీరావు గారి జ్ఞాపకార్థంగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి ఆయన విగ్రహాన్ని పెడితే బాగుంటుందని నేను ప్రత్యేకంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనం అంతకంటే ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ఏమి లేదని తెలియజేస్తూ మరొకసారి ఘనమైన నివాళులు కల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు శాసనసభ్యులు తాడికొండ శ్రీ శ్రవణ్ కుమార్ గారికి. ఇక కార్యక్రమాన్ని ముందుండి ఈ కమిటీలు మొత్తం సారథ్యం వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మాన్య మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ పార్థసారథి గారు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మనందరి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, వేదిక మీదున్న నా సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిష్ఠించి దేశవ్యాప్తంగా పేరు పొందిన అనేక మంది ఈరోజు వచ్చారు.
ఈ కార్యక్రమానికి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా రామోజీరావు గారి కుమారులు కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణా జిల్లాలో పెదపార్పూడి గ్రామంలో జన్మించి, అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఏ రంగంలో కాలు మోపినా కూడా ఆ రంగంలో ఎవరెస్ట్ శిఖరంలాగా పెరిగిన రామోజీరావు గారి జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన జీవితంలో సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్మరణ సభని ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ కార్యక్రమాన్ని కొంత భాగం నన్ను కూడా బాధ్యుని చేసినందుకు నేను గర్వంగా కూడా భావిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు పత్రిక చదవందే చాలా మందికి ఉదయం ప్రారంభం కాదు. ఈనాడు పత్రిక అంత విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తామని. మరి అంత పెద్ద వ్యక్తి గురించి నేను పెద్ద విషయాలు చెప్పలేను, కానీ ఆయన భావితరాలకు మాత్రం ఒక విషయాన్ని తేటతెల్లం చేశారని చెప్పేసి మనవి చేస్తాను. ఎవరైనా సరే సామాన్య కుటుంబంలో పుట్టినా, పేద కుటుంబంలో పుట్టినా కూడా క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నిజాయితీ, పట్టుదల ఇవి ఉంటే ఎవరైనా సరే వారు ఆలోచన చేసిన రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళగలరని చెప్పేసి ఆయన చాలా ప్రూవ్ చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. అందుకే ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద వస్తుందని చెప్పేసి భావించిన ఆయన ఒక యోధుడిలాగా ఆయన కళాన్ని ఆయుధం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన ముందు ఉండేవాడని చెప్పేసి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టాలు చాలా మందికి వస్తాయి, కష్టాలు వచ్చినా కూడా నిజాయితీని వదులుకోకుండా పట్టుదలతో పోరాటం చేయాలి అని చెప్పేసి మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మరి రామోజీరావు గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. నిన్న రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి విజయవాడ రావటం జరిగింది. ఐఎన్పిఆర్ మినిస్టర్గా కిరణ్ కుమార్ గారిని ఆహ్వానిద్దామని చెప్పేసి ఒక 2 నిమిషాలు గౌరవంగా కలుద్దామని చెప్పేసి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. వెళ్ళంగానే వడివడిగా అడుగులేసుకుంటూ సీరియస్గా వచ్చి, సారథి గారు నేను నా సూట్ కేసు అంతా తీసుకుని మేమంతా బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ఏమన్నా ఈ ఎయిర్పోర్ట్లో కానీ ఏదన్నా తప్పు జరిగిందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. కానీ ఆఖరికి వారు చెప్పింది ఏమిటో తెలుసా? ఆ హోటల్ రూమ్స్కి మీరు కడితే నేను ఖాళీ చేసేస్తాను, ప్రజల సొమ్ముతో మేము హోటల్లో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే ఆ కుటుంబం యొక్క నిజాయితీని, ప్రజల సొమ్ముని ఎంత గౌరవంగా చూస్తారో, ప్రజల సొమ్ముని మనం చూస్తా ఉన్నాం. ప్రజల సొమ్మే మన సొంత సొమ్ము, ప్రభుత్వమే మన సొంతం అనుకునే ఈ రోజుల్లో మరి ప్రభుత్వ గెస్ట్గా ఈ విజయవాడ వచ్చి ప్రభుత్వం ద్వారా ₹1 కూడా మా కుటుంబానికి ఖర్చు పెట్టొద్దని చెప్పిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు. దీని అంతటికీ కూడా కారణం రామోజీరావు గారి మరి పెంపకం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, ఆ కుటుంబం యొక్క నిజాయితీని కూడా మరి మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి మరి రామోజీరావు గారు బాస్టర్గా నిలబడిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. తప్పుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే రామోజీరావు గారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆలోచన చేశారో, ఆ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఏ నిజాయితీనైతే రామోజీరావు గారు నమ్మారో జీవితాంతం, అటువంటి నిజాయితీతో పరిపాలన చేయడమే కాకుండా ఏ కష్టాన్నైతే నమ్ముకుని ఆయన జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళారో, ఆ కష్టపడి ఈ రాష్ట్రాన్ని
దేశంలో నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చాలా చక్కటి మాట చెప్పారు సార్. పులి కడుపున పులే పుడుతుంది అనడానికి ఈ వేదికపై ఇలాంటి ఒక అంశాన్ని ప్రస్తావించాల్సిన పని లేదు. కానీ మనందరికీ ఆదర్శం కలిగించేలా ఇలాంటి జీవితాలు ఉండాలని చాలా గొప్ప విషయం చెప్పారు. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ఇక అటు క్రమశిక్షణ అందరూ చెప్తూ ఉన్నారు, ఇటు విలువలు, ఆయన జీవితం మనందరికీ ఆదర్శం, వాటికి అంకితం చేశారు రామోజీరావు గారు అని. ఈ విలువలు క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళినా సరే జనం బ్రహ్మరథం పడతారు అనడానికి ఆ అక్షర సేనానికి ఈరోజు జనసేనాని ఇవ్వబోతున్నారు నివాళి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక పైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బోఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్, ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కొఠారి గారికి, చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులందరికీ, శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి, శ్రీమతి శైలజా కిరణ్ గారికి, శ్రీమతి విజయేశ్వరి గారికి, రామోజీరావు గారి మనవలకి మనమనాలకి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆయనతో పాటు వెన్నంటే ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి, వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. రామోజీరావు గారి గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్లో, నా అనుభవంలో నేను చూసిన రామోజీరావు గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకుంటాను. రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు. షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. ఒక పేపర్ ఒకటే నడపటం చాలా కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి, జనరల్గా అలాంటి విలువలు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు
మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసింది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. అలాంటి మహానుభావుడు సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది దాకా ఎగ్జిబిషన్లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతలు ఎలా ఉంది అని. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది, చాలా కష్టమైంది. పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ, స్టూడియోస్ కానీ, హోటలియర్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు. కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్. ఇందాక కొల్లూరు పార్థసారథి గారు చెప్పిన, ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ, పార్థసారథి గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరు, ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్నంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం. కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవ్వను, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టి అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో హి వెంట్ అహెడ్ అండ్ అప్హోల్డ్ ది జర్నలిస్టిక్ వాల్యూస్. వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది. ఆయన ఆఖర్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, బాగుండు, ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. సో నేను శ్రీమతి శైలజా కిరణ్ గారిని, సుమన్ గారిని, శ్రీమతి విజయశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను, ఆయన విన్నారా అండి, ఆయనకి మాటలు వినిపించినాయా? అందరూ చెప్తారు ఆయనకి వినిపించట్లేదంటే, లేదు, చాలా ఒక 24 గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగారు, దశాబ్దన్నర పాటు నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే అక్షోభిస్తుందేమో ఆత్మని అనిపించేది. కానీ విజయ వార్త వినే ఆయన పరమదించారు. అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది. అలాంటి మహానుభావులకి నా నివాళులు అర్పిస్తూ ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిల్లో, ఒక పత్రికాధిపతిగా కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు, ఈటీవీ తాలూకు ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా, అన్బయాస్డ్గా ఉండదు. ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో, నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతే తిడతారు. అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉండదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు. కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని, ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసేవాడు. ఫ్రంట్ పేజీలో మరీ చాలా బలంగా చేసేవాడు. సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్, ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికిపుచ్చుకోవాలి, తీసుకోవాలి. ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన స్థాయి, అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు, చెంబుతో తీసుకుంటావు, ప్రవాహంలో నీళ్లు ఉన్నట్టుగా
రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటాం అనేది మన స్థాయిని బట్టి ఉంటుంది. అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైపులో తోడుకునేలాగా ఉండొచ్చు, లేదంటే నా స్థాయి ఇంతే అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు. అలాంటి అపరిమితమైన ప్రవాహం, ఆగని ప్రవాహం, ఉధృతమైన రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన నా సహచర మంత్రివర్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్ట్ పెద్దలందరికీ, పత్రికా ప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఒక మనిషి నుంచి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోగలిగితే మనకంత పుష్కలంగా ఒక దిగ్గజం లాంటి మహావ్యక్తి రామోజీరావు గారు అని చెప్పారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారు. మరి అదేవిధంగా తండ్రి అడుగుజాడల్లో, తండ్రి బిల్డ్ చేసిన ఎంపైర్ని ఒక లెగసీగా తీసుకుంటూ ముందుకెళ్ళాలి అంటే అదొక పెద్ద ఛాలెంజ్. దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ అదే డ్యూటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్తో మొత్తం ఫ్యామిలీని, ఎంటైర్ ఎంపైర్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎండి ఈనాడు కిరణ్ గారు, కుటుంబ సభ్యులు అందరి తరఫు నుంచి వారు మాట్లాడవలసిందిగా సవినీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ పార్థసారథి గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నిమ్మల రామనాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, శ్రీ ఎన్ రామ్ గారు అండ్ శ్రీ గులాబ్ కుటారీజీ, శ్రీ రాఘవేంద్రరావు గారు, ఆర్ఆర్ఆర్ రాజమౌళి గారు, కీరవాణి గారికి, మురళీమోహన్ గారికి, బోయపాటి సీన్ గారు, జయసుధ గారికి, సురేష్ బాబు గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ, సభకు విచ్చేసిన ఆహుతులకు, మా కుటుంబ సభ్యులందరి తరపున, రామోజీ గ్రూప్ సంస్థల సహచరులందరి తరపున, వారందరి తరపున నమస్కారం. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన నాన్నగారు శ్రీ రామోజీరావు గారు, ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సభను నాన్నగారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు. అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఆయన సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరపున, నా తరపున సభాముఖంగా మాటిస్తున్నాం.
every great institution is the lengthened shadow of a legendary personality. Eenadu and other Ramoji Group institutions are also such a lengthened shadow of the legendary personality Sri Ramoji Rao Garu. He is a strong crusader for values in public life and people welfare throughout his life. My father never clamored for publicity. His one desire was to see the development of an iconic Amaravati and an ever-progressing India. All of us in the family will forever strive to continue his efforts. In the last 5 decades or more, he risked everything to correct the wrongs being wrought on the people. Whenever calamity struck in any part of the country, he was at the forefront in initiating relief measures for the affected. We, all the family members of Ramoji Rao Garu and the colleagues of the group, will do our best to continue this legacy. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. Apart from naming Amaravati, he always looked forward for the overall development of this new city. As a token gesture of the family for the continuance of his vision for this megapolis in the making, Amaravati, we are happy to present a check for rupees 10 crores to be used for the development of the city. He never sees what has been done. What remains to be done is what he was always looking at. And he believed that if dreams have to come true, the only way to do is to have the courage to pursue them. ఈ సభను ఇంత తక్కువ వ్యవధిలో గొప్పగా నిర్వహించిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారులకు, ఎంతో దూరం నుంచి ఈ సభకు విచ్చేసి మా కుటుంబంతో సంఘీభావం వ్యక్తపరిచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. On behalf of our family and all the thousands of colleagues in the group, we would like to thank all the guests who have come from far. We personally thank Sri Ram Garu, Gulab Bhai Kotari ji and several other dignitaries who have expressed their solidarity in coming this far to attend this commemoration meeting. Namaskaram. థ్యాంక్ యూ సార్. అమరావతి మెగాపాలిస్కి ఈరోజు ఈ వేదిక మీద నుంచి రామోజీరావు గారి జ్ఞాపకార్థం వారు అందించినటువంటి ఈ చిరు కానుక ఫర్ ఎవర్ అమరావతిలో నిక్షిప్తమైపోయి ఉండాలని ఒక విజన్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో అమరావతికి అది నిజం అయి తీరాలని కోరుకుంటూ, ద్రోణాచార్యులిద్దరు గురి తప్పని విద్య నేర్పించినటువంటి ఆ గురువుకి
ఈ రోజు నివాళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నటువంటి దార్శనికుడు, స్వాప్నికుడు, నిరంతర శ్రామికుడు, గురువుని స్ఫూర్తిగా తీసుకున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే అమ్మా, ఓకే తమ్ముళ్ళు. గౌరవనీయులు, ఈరోజు అక్షర శిఖరం రామోజీరావు గారి యొక్క సంతాప సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు కిరణ్ గారు, అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు, అదే మాదిరిగా కుటుంబ సభ్యులైనటువంటి విజయ్ గారు, ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే సమయంలో ఫార్మర్ ఎడిటర్ ఇన్ చీఫ్ హిందూ, పేరు చెప్పంగానే అందరూ గుర్తుపట్టగలుగుతారు, ఎప్పుడో పోరాటాలు చేసిన రామ్ గారికి, ఎడిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు, ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, సినిమా ఇండస్ట్రీ వచ్చారు, శ్రీమతి జయసుధ గారు, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అశ్విని దత్ గారు, కేఎల్ నారాయణ గారు, సురేష్ గారు, గౌరవ శాసనసభ్యులు, ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు. అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము. అలాంటి కృష్ణా ఎల్లా గారు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలామంది మిత్రులు మాట్లాడారు. ఎంతో చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో, ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి, ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు, అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ 1గా ఉండడం, ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం, ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే, వ్యాపారాలు చేసినా, సినీ రంగం చూసినా, సేవా రంగం చూసినా,
పత్రికా రంగంలో చూసిన ఆయనకు ఆయనే సాటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. బీడీ గోయంక కానీ, యుద్ధ వీరు కానీ, ఇలాంటి అవార్డ్స్ అన్నీ వచ్చాయి. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని, సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకొని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే 1962లో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు. అంటే 62 సంవత్సరాల కంటే ముందు పెట్టాడు. ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి. కానీ ఈ రోజుటికి ఎప్పటికీ మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు. ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో, పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని, నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా, పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం, ఆయన క్రెడిబిలిటీ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు, సమాజం కోసం ఆలోచించాడు. అందుకే 1969లో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ మ్యాగజైన్ తీసుకొచ్చి తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి. ఇకపోతే 1974 ఆగస్టు 10న ఈనాడు తీసుకొచ్చాడు. విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టాడు. మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఆయన ఈరోజు 5 దశాబ్దాలుగా ఈనాడు పేపర్ను అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తా ఉంది. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే 22 ఎడిషన్స్ పెట్టి, జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి, మేము రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటే ఫైట్ చేస్తాం, రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలుగా నెంబర్ 1గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది, ఎంత కృషి చేశారో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని వందల మంది జర్నలిస్టులు తయారు చేశాడు, కొన్ని వందల మంది సినిమా నటీనటులను తయారు చేశాడు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు, గాయకులను తయారు చేశాడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి 7 ఛానల్స్ పెట్టాడు. ఉర్దూ ఛానల్ కూడా పెట్టారు. ఎవరైనా పెడితే ఒక ఛానల్ పెడతారు, కానీ ఏది ఆలోచించినా ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు గారు. ఇకపోతే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ, ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఫిల్మ్ సిటీని కూడా ఎవరు కూడా ఇంత స్కేల్లో చేస్తామని, దీన్ని జయప్రదం చేసే ధైర్యం ఉండదు. ధైర్యం చేయడమే కాదు,
ఈ రోజు ఎవరైనా హైదరాబాద్కు పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగి వచ్చే పరిస్థితి అంటే అది రామోజీరావు గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి మనం చూసినప్పుడు ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు సేవాభావంతో ముందుకు పోయారు. అనేక సందర్భాల్లో చూశాం. మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా తుఫాన్ వచ్చినా ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ ముందుండి సేవలు అందించారు. పెదపారుపూడిలో కానీ తెలంగాణ నాగన్పల్లి గ్రామాలను దత్తత తీసుకుని ఒక 25 కోట్లు ఖర్చు పెట్టారు. కోవిడ్ సమయంలో 2 రాష్ట్రాల్లో ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఆయన 40 సంవత్సరాలుగా క్లోజ్గా చూశాను. భయం అనేది ఆయన జీవితంలో లేదు. పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం. ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు. మీడియాను పెట్టుకుని చాలా మంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ పత్రికలు రన్ చేసే పత్రికలు కానీ మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది, విశ్వసనీయత ఒకటి ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ 1గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసం పోరాడే రోజులు, మ్యానిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది. నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వమనో, ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమనో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ. విలువల కోసం బ్రతికాడు, ప్రజల కోసం పోరాటాలు చేశాడు. ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది పదవులుంటే సేవ చేస్తాం అనుకుంటాం. రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు, ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి. 82లో మనం చూశాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు. ఒక ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించి 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావు గారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఆగస్టు క్రైసిస్ వస్తే ఆ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజీ లేని పోరాటం చేశాడు. ఇలాంటి పోరాటాలు చేసి ఓసారి అనిపిస్తుంది మనందరికీ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. 4th ఎస్టేట్ అని మనం అందరం మాట్లాడుతున్నాం. శాసనసభ, చట్టసభలు, అదే సమయంలో కార్యనిర్వాహక వర్గం, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత ఎక్కడికక్కడ జ్యుడిషియరీ, ఇంకో పక్కన పత్రిక, మీడియా 4th ఎస్టేట్గా ఉంటుంది. ఒకసారి ఇదే మారిగా ఆయన వార్తలు రాస్తే కంటెంప్ట్ ఇచ్చి కౌన్సిల్ ఆయన రప్పించాలంటే పోరాడి తల ఒగ్గకుండా సుప్రీంకోర్టు వరకు పోయి ఆయన చేసింది రైట్ అని నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మార్గదర్శి పైన ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో విధాలుగా హింసించారు. కానీ ఆయన జీవితంలో నేను చూసింది ఒకే మాట అన్నాడు, నేను సంపాదించిన ఆస్తులివి, నేను ప్రజల కోసం పోరాడుతున్నాను, అవసరమైతే ప్రతి ఒక్క ఆస్తి పోయినా నేను రాజీ పడనని చెప్పి పోరాడిన వ్యక్తి
రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది భయపడిపోతాం, కానీ ఆ భయం అనేది తెలియని వ్యక్తి 86 సంవత్సరాల వయసులో బెడ్ మీద నుంచి ఎక్కడికక్కడ ప్రజలకు న్యాయం జరగాలని ముందుకు వచ్చిన వ్యక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆయన చూసి నేర్చుకునేది ఒకటే. ఆ రోజు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన విధంగా సైబరాబాద్ డెవలప్ చేయడం, అనేక కార్యక్రమాలు చేశాను. ఆ రోజు ఆయన పూర్తిగా ఆలోచనలన్నీ భాగం పంచుకుని ఈరోజు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి, ఆయన స్ఫూర్తి ఉంది. ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ పేరంటే ఆ పేరు పెడితే కరెక్ట్గా రాదు, అమరావతిని పేరు పెట్టండి, దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారుమోగింది, బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి 100% ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి. 5 సంవత్సరాలు ఇబ్బంది పడింది, కానీ ఏమాత్రం అనుమానం లేదు, మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది. ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజీరావు గారితో. ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు. ఎవరో ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు. నేను చూసింది ఆయన జీవితంలో. ఎవరు రావాలని కోరుకోడు, కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇవ్వడం, ఫ్రాంక్గా ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు. ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు, కొన్ని పేపర్లు వేరే పార్టీలు ఉంటే వార్తలు అయ్యారు, కానీ రామోజీరావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యాబలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇచ్చి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేయడు. ఆయన అభిప్రాయాలుంటే ఎడిటోరియల్ పేజీలో చెప్తాడు తప్ప, లేకపోతే ఎప్పుడన్నా అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు. అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను, మన ఇద్దరం కలిసినా మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు, మీ స్వేచ్ఛకు కూడా భంగం కలిగించను, నేను మిమ్మల్ని ఏమి అడగను, నన్ను మీరేం అడగద్దని చెప్పి 40 సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు, రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి, విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి. ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో, కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు, నేను పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక. అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన. మనం చాలా మంది ఉంటాం, చాలా మంది ఆలోచిస్తాం, కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుగుతారు. కడాన ఆయన చనిపోవడం తథ్యం, చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి, దానికి అరేంజ్ చేసిన వ్యక్తి. ఆయన ఒకటే చెప్పాడు, నేను చనిపోవడం తథ్యం, నేను చనిపోయిన తర్వాత కూడా రామోజీరావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం.
తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగుండాలని, భారతదేశం బాగుండాలని, విలువలతో కూడిన సమాజం ఉండాలని నిరంతరం కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు. రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన చేయాల్సిందంతా చేశారు, మనమేం చేయాలి? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా. అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికన్నది ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా, ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి, ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో, కాన్ఫరెన్సెస్ కానీ, రీసెర్చ్ కానీ, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని, లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం. అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది, మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది. అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. అక్కడ కూడా చిత్ర నగరని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం, రామోజీ చిత్ర నగరని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా. ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. ఎంతో మంది పుడతాం, ఎంతో మంది చనిపోతాం, కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు. అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం, ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం, అది శాశ్వతంగా ఉంది. ఈరోజు రామోజీరావు గారికి కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా, ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రతి ప్రసంగంలోనూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. ఈరోజు మాట్లాడిన మాటలు చాలా అమూల్యమైనవి. ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీరావు గారు, అలాగే మీ అభిమానులకు, మా అందరికీ ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికి.
ఈ సందర్భాన మేడం శైలజా కిరణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్ల చెక్ని అందించబోతున్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ రామోజీ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పటి వరకు 110 కోట్ల సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది. అటు తెలంగాణలో ఆంధ్రాలో కూడా గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నటువంటి రామోజీ ఫౌండేషన్ ద్వారా రూరల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్, రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ మరియు లక్ష్య అంటూ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటున్నారు. మరి ఈ వేదిక మీద 10 కోట్ల చెక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన శైలజా కిరణ్ మరియు కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే రామోజీరావు గారి పేరు మీద ఒక మార్గ్ని ఏర్పరచాలని సూచించారు. చిత్ర నగరి పేరుతో రామోజీరావు గారి పేరు మీద విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సూచనలు అందించడం జరిగింది. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఎన్నో మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో మరోసారి కార్యక్రమానికి విచ్చేసిన నేషనల్ మీడియా ప్రతినిధులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ సంస్మరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా రామోజీ గారి అభిమానులకు, అదేవిధంగా వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.